అత్యాధునిక వసతులతో 300 కోట్ల రూపాయల నిధులతో తిరుపతి రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నట్లు డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతి ఆర్ఎస్ఎస్ లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. 2022 జూన్లో పనులు ప్రారంభించామని ఈ ఏడాది జూన్ లోపల అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం 1,00,000 మంది ప్రయాణిస్తూ ఉండగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 1,50,000 మంది ప్రయాణించేటట్లు అన్ని హంగులతో డెవలప్ చేస్తున్నట్లు డైరెక్టర్ సత్యనారాయణ వివరించారు. గవర్నమెంట్ 300 crores శాంక్షన్ చేసింది. ఫేజ్ వన్ కింద తిరుపతి స్టేషన్ నార్త్ ఎంట్రీ, సౌత్ ఎంట్రీ అని 2 ఎంట్రీస్ ఉంటుంది. టౌన్ మనకు ప్యారలల్గా నార్త్ ఎంత ఉందో సౌత్ ఎక్కువ డెవలప్ అవుతా ఉంది, ఎక్స్పాండ్ అవుతా ఉంది. కాబట్టి మెయిన్ బిల్డింగ్ అవంతా బోత్ ఎంట్రీస్ నార్త్ సౌత్ ఉంటుంది. సౌత్ బిల్డింగ్ ఇప్పుడు మే జూన్ కల్లా ఓపెన్ అవుతుంది, మన ప్యాసింజర్స్కి ఓపెన్ అవుతుంది. అదేవిధంగా నార్త్ బిల్డింగ్ నెక్స్ట్ ఇయర్ మే జూన్ కల్లా ఓపెన్ అవుతుంది. టోటల్ దాన్ని అంతా కంప్లీట్ అయితే ఫేజ్ 1 అంటారు. దాంట్లో 300 crores శాంక్షన్ చేశారు. దీంట్లో ప్యాసింజర్ ఫెసిలిటీస్ ఏంట్రా అంటే ఎయిర్ కాంకోర్స్ అని వస్తుంది. 120 feet ఒక్కొక్క ఎయిర్ కాంకోర్స్. దాంట్లో అందరూ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. 120 feet అంటే స్పేషియస్గా స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ ప్లాజాస్, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, కూర్చోవచ్చు. ట్రైన్ అనౌన్స్ చేసినప్పుడు ఎస్కలేటర్లు, లిఫ్ట్లో వెళ్ళి కన్సర్న్ ప్లాట్ఫామ్కి దిగేసి వెళ్ళొచ్చు. ఎవ్రీ ప్లాట్ఫామ్ 6 ప్లాట్ఫామ్స్ లిఫ్ట్ ఎస్కలేటర్స్తో లింక్ అయి ఉంటుంది. అదేవిధంగా మనకు ప్యాసింజర్స్ ఇప్పుడు 80,000 నుంచి 90,000 మంది వస్తూ పోతుంటారు. ఇవన్నీ ఎక్స్పాండ్ అయితే 1,50,000 వరకు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ప్యాసింజర్స్కి చాలా ఫెసిలిటీస్, కంఫర్ట్స్ ఉంటాయి, ఏమాత్రం ఇన్కన్వీనియంట్ ఉండదు. ఇన్కమింగ్ ప్యాసింజర్స్, అవుట్ గోయింగ్ ప్యాసింజర్స్ సెగ్రిగేట్ అవుతారు. వాళ్ళ ప్యాసింజర్స్ ఎవరైతే దిగుతారో వాళ్ళకి ఎంట్రీ సపరేట్ ఉంటుంది, ఎవరైతే వెళ్తారో ఎంట్రీ సపరేట్ ఉంటుంది. అదేవిధంగా సౌత్ సైడ్ బిల్డింగ్లో సెల్లార్ పార్కింగ్ ఉంది. 200 వెహికల్స్, 300 బైక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు పార్కింగ్ ఫెసిలిటీస్. ఇవన్నీ కంప్లీట్ అయితే ప్యాసింజర్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ స్టేషన్ సర్వేలెన్స్లో ఉంటుంది. సెక్యూరిటీ చెక్స్ కానీ అవన్నీ ఉంటాయి. స్కానింగ్స్ అవంతా ఎంట్రీస్ సౌత్ సైడ్, నార్త్ సైడ్ బోత్ ఎంట్రీ పాయింట్స్లో పెడతారు. బుకింగ్ ఆఫీసు, రిజర్వేషన్ ఆఫీసు, ప్యాసింజర్స్ రిటైరింగ్ రూమ్స్, ఏసీ వెయిటింగ్ హాల్స్, అన్ని ఆఫీసులు అంతా వస్తాయి.